ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన తొలి భారీ బహిరంగ సభ అనంతపురంలో ఘనంగా జరిగింది. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో జరిగిన ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సభ రాజకీయాల కోసం కాదు గాని ఓట్ల కోసం కాదని స్పష్టం చేసిన ఆయన జవాబుదారీతనం, బాధ్యత కలిగిన ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం అని తెలిపారు. 2024 ఎన్నికల్లో కూటమి చరిత్ర తిరగరాసిందని, అనంతపురంలో నిర్వహించిన సభ అద్భుతంగా జరిగిందని బాబు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండిపడ్డ ఆయన గత ప్రభుత్వం కూల్చివేతలతో పాలన ప్రారంభించి 5 ఏళ్లలో విధ్వంసం మాత్రమే చేసిందని ఆరోపించారు. దసరా పండుగ రోజు వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించి ప్రతి ఆటో డ్రైవర్కు నెలకు 15,000 చొప్పున అందజేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఈ సభను నిర్వహించనున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వం తప్పుడు ప్రచారం జరుగుతుందని విమర్శించిన ఆయన హింస రాజకీయాలు చేస్తే తగిన జవాబు ఇస్తామని హెచ్చరించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే ప్రజలే అని, శాసనసభకు రాకుండా రగడ సృష్టించడం వైసీపీ శైలి అని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు వైసీపీ ఎగతాళి చేసిన సూపర్ 6 పథకాలు ఇప్పుడు సూపర్ హిట్ అయ్యాయని, ఫ్రీ బస్ కదలదని, దీపం వెలగదని అన్నవారి నేడు సమాధానం చెబుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు 5 కోట్ల మంది ఫ్రీ బస్ పథకం వినియోగించనున్నారని గర్వంగా చెప్పారు. అంతేకాక ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున ఇచ్చామని, తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల విశ్వాసాన్ని, రైతులకు అండగా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసి 47 లక్షల మంది ఖాతాలో డబ్బులు జమ చేసినట్టు తెలిపారు. దీపం 2 పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని, మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు. సూపర్ 6 పథకాలతో కోట్లాది మంది ప్రజలకు మేలు జరుగుతూ ఉందని బాబు తెలిపారు. ఈ సభకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, 3 పార్టీలు ముఖ్య నేతలు, వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు.